మహానాడు సంగతి అండి నేను మాట్లాడుతున్నాను. మహానాడులో జరిగిన సంగతి. మరి మా బాబుని పనికి పిలిపించి అక్కడ వాళ్ళ పిల్లలతో మా అబ్బాయి చేతులు వేసుకొని వాళ్ళ మీద తిరుగుతున్నాడని చెప్పి మరి జాంకాయ చెట్టు, ఆ చెట్టు కర్ర ఇరిసి పచ్చిది ఆ పిల్లల మీద చేసుకు, మా పిల్లోడు మీద వాళ్ళు చేతులు వేస్తారు, మా పిల్లోడు వాళ్ళ మీద చేతులు వేసాడు. స్వతంత్రం మీద ఒకసారి పని చేస్తున్నారు కాబట్టి పిలిచి మా వాడిని, ఎరా మా ఓడి మీద చేతులు వేస్తావు నువ్వు, అసలు నువ్వేంట్రా, నీ కులం ఏంట్రా, ఒక మాదిగోడు నువ్వు, మా పిల్లల మీద చేతులు వేస్తావు అని చెప్పేసి పచ్చి కర్ర ఇరిచి, లావు కర్ర, జాంకాయ కర్ర ఆయన ఇష్టం వచ్చేట్టు కొట్టేశాడు మా అబ్బాయిని, మా బాబుని. నేను అదే సమయానికి అటు వెళ్ళా, మా పిల్లడు పని చేస్తున్నాడు, ఏం చేస్తాడని చెప్పి నేను చూస్తాక వెళ్ళా. నేను వెళ్ళేవారికి కొడుతున్నాడు మా అబ్బాయిని. నేను దగ్గరికి వెళ్ళాను, చూశాను. నేను సుత్తగా 4 దెబ్బలు కొట్టేశాడు. నేను దగ్గరికి వెళ్ళగానే నన్ను చూసి ఆపాడు. ఎందుకు దేనికి కొడుతున్నావు ఏంటి మా అబ్బాయి అని చెప్పేసి అడిగాను. మీ ఓడు మా వాళ్ళతో తిరుగుతున్నాడు అని చెప్పి అన్నాడు. మా ఓడు మీ వాళ్ళతో తిరగటం ఏంటి, పనికి పిలిచాడు వచ్చారు, మరి పని కావాలని చెప్పి పిలిచారు గట్టి వచ్చాడు మా అబ్బాయి, దానికి మీరు కొడతారా అని చెప్పేసి మాట్లాడాను నేను. దానికి ఎన్ని రకాలుగా వాడు కాంచుకొని, అసలు అనకూడదు, వాడికి కొడుకులు ఉన్నాడు, వాడు ఏమైపోతాడే కానీ, వాడు కొడుకులు వాడు ఏమైపోతాడు కానీ, నా బిడ్డని ఆ రకంగా బాధ పెట్టారు. ఆ దెబ్బలు ఇప్పుడు బయట వేసి నా పిల్లోడికి ఎంత బాధపడుతున్నాడు. నడువుల మీద ఎన్నిపి మీద బాధేశాడు. పచ్చి కర్ర తీసుకొని, లావు కర్ర, చెట్టుది ఇరిసి, జాంకాయ చెట్టుది ఇరిసి. కానీ వాడు ఉంటాడు, మన అడుగులో దున్న ఉంటుంది, నల్లగా దున్నపోతే ఎట్టుంటాడు. కానీ వాడు అనుభవిస్తాడు. నా కొడుకుని పెట్టిన బాధలకి వాడు 3 అంతులు అనిపిస్తాడు. నేను ఎంత ఏడ్చానో నా బిడ్డ కోసం. నేను ఆ దెబ్బలు కొడితే, నేను ఆ దెబ్బలు చూసి ఎంత ఏడ్చాను. సక్కా ఇప్పి చూస్తే ఒంటి మీద కవిలిపోయింది నా కొడుక్కి దెబ్బలు. నడువుల మీద వాసిపోయినాయి, ఈపి మీద వాసిపోయినాయి. అవి తగలరాని సాటి తగిలితే ఎంత ప్రమాదం. అహంకారం, డబ్బు ఉంది, వాడికి ఆస్తి ఉంది, వాడికి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయని ఎవరు లేబర్ను చూసి వాడు చిన్న చూపు చూస్తాడు. ఎవరు లేబర్ కనపడతారో, ఎవరు తక్కువ కులం కనపడతారో వాళ్ళని అట్లా హింసిస్తాడు. ఎందుకంటే వాడికంటే పొగరపోతోళ్ళతో వెళ్ళడం, ఎందుకంటే వాడిని కొడతారని. వాడికంటే తిందోళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళని బాధ పెడతాడు. వాడికి కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కానీ అనభగిస్తాడు. అనభయకుండా ఉండవు. ఎంతమందిని ఏడిపిస్తున్నాడో అంతమంది ఉసురు కొట్టిపోతాడు. ఎంతమందిని బాధ పెడుతున్నాడు. మహానాడు ఏరియా, జగన్ సార్ ఇంటికి వెళ్ళి మహానాడు, ఎంతమందిని. మహానాడు అంటే మీరు మళ్ళీ గుర్తుపట్టరేమో, ఎక్కడ అనుకుంటారా. మహానాడు తాడేపల్లి జగన్ సార్ ఇంటికి వెళ్ళి మహానాడు అది. అయితే ఎంతమందిని అట్ట బాధ పెడుతున్నారు. మా ఇళ్ళ కాడికి వచ్చి మా పిల్లల్ని పిలిచికెళ్ళి పనులు చేసేవాళ్ళు లేక మా పిల్లలతో పనులు చేయించుకొని మా పిల్లోడినే ఆ రకంగా కొట్టారు. అరే నువ్వు మాదిగోడురా, నువ్వు మాదిగోడు, మా పిల్లలు అంటుంటున్నావు అంటే, మరి ఆ మాదిగోడి కాడికే వచ్చారు వాళ్ళు. ఆ మాదిగోడు అవసరమై పిలిచికెళ్ళి మళ్ళీ నా కొడుకుని కొట్టారు. నేను ఎంత బాధపడ్డానో, ఎంత ఏడిచానో, నేను ఇప్పటికీ కుంగిపోతున్నా అది గుర్తొచ్చినప్పుడల్లా. ఎందుకంటే వాడు ఒక రాక్షసి జన్మడు, వాడి మనిషి కాదు, ఒక జంతువు, ఒక రాక్షసి జన్మడిది. వాడు బిడ్డలను కన్నాడు, వాడు బిడ్డలు ఎక్కడ రాలిపోతారు ఏమైపోతారో కానీ వాడు అంతా బాధ పెట్టాడు. నన్నే కాదు, మమ్మల్నే కాదు, ఎంతోమందిని బాధ పెట్టాడు. కానీ ఎవరో ఒకరు ఉసురు కొట్టింది, కొట్టకుండా ఏముండదు. ఎప్పుడైనా ఒక నీతి నిజాయితీ నిలబడేది. అన్యాయం అక్రమం చేసేవాడు ఎప్పటికైనా దెబ్బ తింటాడు, తినకుండా ఏమనడో. ఎందుకంటే నా పోటోళ్ళు ఎంతమంది ఏడుతున్నారో ఆ కొడుకుని పెట్టిన బాధలాళ్ళు. ఆ రకంగా హింసించారు ఆ కొడుకుని, ఆ రకంగా కొట్టాడు. ఆడు అదిరిపాటు అహంకారం, వాడు అహంకారం అది.
ఎందుకు వాడికి డబ్బు ధనం ఉందని. అవి అక్రంగా సంపాదించిన డబ్బు. వాడి నీతికి నిజాలు సంపాదించినవి కదా అవి. కష్టపడి సంపాదించినవి కాదు. అందరు నోరులు కొట్టి సంపాదించిన డబ్బు అది. వాళ్ళు వీళ్ళు నోరులు కొట్టి, బీదలు నోరులు కొట్టి సంపాదించిన డబ్బు, ఆస్తి అది. ఎంత చేశాడో అంతకి 2-3 వంతులు అనుభవిస్తాడు. మేము ఎంత కుంగిపోతున్నామో, ఎంత కుంగిపోయి ఎంత బాధపడ్డామో. మమ్మల్ని ఒక్కలు కాదు బాధ పెట్టింది అక్కడ. మహానాడు ఏరియా, సీతనారు ఏరియా ఒక్కలు కాదు మమ్మల్ని బాధ పెట్టింది. మమ్మల్ని బాధ పెట్టాలందరూ నేను గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే నేను మర్చిపోను. ఎలా మర్చిపోతాం? ఆ మనుషులు చేసిన శాస్త్రాలు, వాళ్ళు చేసింది ఎట్లా మర్చిపోతాం? మర్చిపోలేం. క్షణం గుర్తొస్తూనే ఉంటారు. వాళ్ళు చూసేప్పుడే గుర్తొస్తూ ఉంటారు. మతిలో ఒక పక్క మెతిలాడుతూనే ఉంటుంది. ఎందుకంటే మా కళ్ళెదిరిగి మా బిడ్డల్ని ఆ రకంగా చేస్తుంటే మాకెంత బాధ కలిగిద్ది. వాళ్ళు మా బిడ్డల్ని పిలిచికెళ్ళటం ఎందుకు? మా బిడ్డలను బాధ పెడతాం ఎందుకు? వాళ్ళతో పనులు చేయించుకోవటం ఎందుకు? మళ్ళీ మాదిగోడు రా అని చెప్పి ఎత్తిపోవటం ఎందుకు? మరి ఆ మాదిగోడు కాడికి వస్తారు. ఆ మాదిగోడు అవసరం. మళ్ళీ వాడు సత్తే మాదిగోడు పోవాలి. వాడు గుంటలో పెడతా మన మాదిగోడు పోవాలి. వాడు గుంటలో పాతేయాలంటే ఆ మాదిగోడే వెళ్ళాలి. వాడు గుంట తీయాలంటే మాదిగోడే. వాడు గుంటలో పడేయాలంటే ఆ మాదిగోడే. మాదిగోడు అవసరం వస్తున్నాడు కదా, రాకుండే ఉండడుగా. ఆడ ఎవడు సచ్చినా మాదిగోడే పోవాలి. ఎంత కొమ్ములు తిరిగినోడైతే సరే ఆడ సత్తే మాదిగోడే పోవాలి. ఎవరు రారు వాళ్ళకి, ఎవరు రారు, వాళ్ళు ఎవరు రారు. ఆ మాదిగోడి పోయి గుంట తీయాలి. ఆ మాదిగోడి ఇంటికాడికి వస్తారు. అప్పుడు అట్లా కులాలించి బాధ పెట్టి తక్కువ కులం అని తీసుకెళ్ళి పనులు కానీ తీసుకుపోయి ఆ రకం ఖర్చులు పెట్టుకొని ఎందుకు బతకాలి ఇక్కడ, ఎందుకు ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ చిత్రవదం చేశారు నా బిడ్డని. అదే సమయానికి నేను వెళ్ళకపోతే నా పిల్లోడిని ఏదో చేసేవాళ్ళు. నేను వెళ్ళబట్టి అది ఎప్పుడు నేను కొంచెం నోరు కలదాను కాబట్టి కొంచెం నలుగురిలోకి వెళ్ళి తిరుగుతాను, ఏదో చెప్తా అని చెప్పేసి ఆ భయంతో ఇంకా ఆగాడు. ఇప్పటికన్నా నన్ను నేను ఎదురుపడితే తలంచుకుంటాడు. ఎందుకు? వాడు చేసిన చేస్తాడు అసలు. వాడు సిగ్గుపోయి వాడికి. ఎందుకంటే మమ్మల్ని బాధ పెట్టిన సంగతి వాడికి తెలుసు. అందుకని నన్ను చూసి పలకలేనన్నా బాధే, సిగ్గుపడతాడు, తలంచుకుంటాడు. వాడు చేసిన చేస్తాడు అసలు. ఆడవాళ్ళని బాధ పెట్టాడు, మరి బీదవాళ్ళని బాధ పెట్టాడు, అమాయకులను బాధ పెట్టాడు. ఎంతమంది ఉసురు కొడుతుంది తెలుసా? కొట్టిద్ది, కొట్టకుండా ఏముండదు. వాడు బిడ్డల తరం కొట్టిద్ది. వాడు ఎంతమంది బిడ్డలను అయితే ఏడిపించాడో, ఎంతమంది ఆడవాళ్ళని ఏడిపించాడో, ఎంతమంది కుటుంబాలను ఏడిపించాడో అంతమంది ఉసురు కొట్టిద్ది. ఎవరో ఒకరు ఉసురు కొట్టిద్ది, కొట్టకుండా ఏముండదు. అన్యాయంగా ఎవరి జోలికి వెళ్తే వాళ్ళని మళ్ళీ అనుభవించాలి, తప్పదు. వాడికి బలం ఉంది, అహంకారం ఉంది, హండ ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, ధనం ఉంది, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయని చెప్పి ఇరుచుకొని జనం మీద పడితే రేపు రోజున దేవుడి కాళ్ళు లెక్క చెప్పాలి. అనుభవిస్తాడు, దేవుడే చూపిస్తాడు. ఆ శిక్ష ఏదో దేవుడే వేస్తాడు. అలాగ బాధ పెట్టాడు. ప్రతి దాంట్లో నేను బాధపడ్డాను. కుటుంబంలో గురించి, ఆస్తుల గురించి, బిడ్డల గురించి, మా గురించి మేము అలా అక్కడ పడ్డ బాధలు. ఒక సీతానారం ఏంటి, మహానాడు ఏంటి, మమ్మల్ని ఆ రకంగా హింసించారు. అక్కడ ఆ రకంగా బాధ పెట్టారు. ఇళ్ళ మీదకి వచ్చి కొడతాం, ఇళ్ళల్లోకి వచ్చి తిడతాం, వాళ్ళు దౌర్జన్యంగా ఇళ్ళలో జరబడి ఎత్తుకెళ్ళిపోవటం, ఒక గోండాల్లాగా, రౌడీల్లాగా, దొంగల్లాగా దోసుకుపోతాం మా ఇళ్ళల్లో. ఈ రకంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధ పెట్టారు. ఇప్పుడు సిగ్గుపడాలి వాళ్ళు. ఎందుకంటే నేను ఆ రోజు గుట్టుగా ఇళ్ళల్లో చేశారు. ఇవాళ నేను యూట్యూబ్ ఛానల్లో మరి చెబుతున్నాను. ఎందుకంటే నన్ను ఆ రోజు పెట్టిన బాధలు వాళ్ళు ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఆ రోజు చెప్తాక కూడా బయటికి పక్కకుండా చేశారు. ఈరోజు ఛానల్ ఉంది కాబట్టి ఛానల్లో గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, చూసేవాళ్ళు కూడా చూడండి, ఏనంటే మేము ఎంత బాధపడ్డాం వాళ్ళల్లో, మమ్మకు ఎంత నరకం చూపించారు వాళ్ళు. మరి అవన్నీ నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఇది కొంతమంది చూసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక కుటుంబాలు ఇలాగ చేశారు వాళ్ళు, కుటుంబాలను బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే మేము ఒక్క తరం కాదు, 4 తరాల నుంచి
4 స్తరాలు ఇచ్చి మీరు ఆస్తులు పోయి అందములు పోయి అందరూ పోయి మా బిడ్డల్ని మమ్మల్ని బాధ పెడుతుంటే మాకెంత బాధగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎవడో వచ్చి మన కళ్ళ ముందు మన బిడ్డను దెబ్బ కొడుతుంటే మాకెంత బాధగా ఉంటుంది. బాధగా ఉంటుందా లేదా? అదే వాళ్ళ బిడ్డలను కొడితే ఊరుకుంటారా? వాళ్ళ బిడ్డలను తిడితే మేము ఊరుకుంటారా? వాళ్ళ కులాలు ఎత్తి తిడితే మేము ఊరుకుంటారా? మరి మాకు ఉంటుందా రోసం? మేము మనుషులం కదా? వాళ్ళు ఆ ఏరియా వారికే వాళ్ళు బయటికి వెళితే దమ్మిడికి పనికిరాడు వాళ్ళు. మేము ఎక్కడికైనా బతకగలం, ఎక్కడైనా బతకగలం మేము వెళ్ళి. వాళ్ళు బయటికి అక్కడ వరకే గిరి గీసుకొని గిరిలో కూర్చొని రాజకీయం చేస్తారు. రౌడీజంగా, గోండాయిజంగా, దోపిడీలు అక్కడ వరకు వాళ్ళు. బయటకు వస్తే సెలరాళ్ళు. ఆ ఏరియా వరకు ఎవరన్నా వెళ్తే భయపెడతాం. అక్కడ ఎవరన్నా వెళ్తే చెట్లు కట్టేసి కొడతాం, ఎడారిలో తీసుకెళ్ళి కొడతాం, చాలల్లో తీసుకెళ్ళి కొడతాం. ఇలా చేస్తూ ఉంటారు వాళ్ళు. ఒంటరి వాళ్ళని చూసి, తక్కువ కులం చూసి ఇలా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మమ్మల్ని పెట్టిన బాధలకి 3 వంతులు అనిపిస్తారు. మా బిడ్డలు ఎంత ఏడిచారో, మేము ఎంత ఏడిచామో, మమ్మల్ని ఎంత బాధలు పెట్టారో. వాళ్ళకి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి బిడ్డలు ఉన్నారు. కానీ వాళ్ళు ఏమైపోతారు, ఎక్కడ రాలిపోతారో ఎవరికి తెలీదు. వీళ్ళు చేసిన చేష్టాలు వాళ్ళ బిడ్డలు కొట్టి దవుసురు. వాడు కొట్టడు, వాడు అట్టే ఉంటాడు. వాడు ఎద్దెళ్ళే, వాడు హాంబోతు ఎద్దెళ్ళే, మారని ఎద్దెళ్ళి అట్టే ఉంటాడు. వాడు బిడ్డలు పోతారు. వాళ్ళ కొట్టిద్ద ఉసురు చూపిస్తాడు దేవుడు. చూపించకుండా ఉండడు. చూడండి, నేను ఎందుకు మాట్లాడంటే నాకు అంత బాధ కలుగుతుంది. ఆ మనిషిని చూసేప్పుడు నాకు బాధ కలుగుతుంది. నా బిడ్డలు నీ పని చేశారు, నా బిడ్డలు ఇట్ట కొట్టారు, నేను ఒంటరిదాన్ని అయిపోయి అక్కడ నాకు మగదిక్కులేరని నన్ను ఈ రకంగా ఏదిచ్చారని ఇక్కడ బాధ పెట్టారని చెప్పి నాకు మనసులో బాధ ఉంటుంది. లేకుండా ఉండదు. వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చూసేప్పుల్లో గుర్తు. నేను ఇప్పటికీ వాళ్ళ మర్యాదగానే పిలుస్తా. ఇప్పటికి నేను మర్యాద ఇస్తాను వాళ్ళకి. వాళ్ళు అంతా చేసినా వాళ్ళకి నేను మర్యాద ఇస్తాను. ఇప్పటికీ మర్యాద మాట్లాడతా. పో, మీ కర్ర మీరు అనిపించండి అని చెప్పేసి, ఈ పాపాన్ని మీరు పోతారని చెప్పి నేను వాళ్ళని ఇప్పటికీ నేను మర్యాద మాట్లాడతా. ఇప్పటికీ మర్యాదగా పిలుస్తా. ఎందుకంటే మా అమ్మ నేర్పిన జ్ఞానం అది, మా అమ్మ నేర్పిన మర్యాద అది. ఎవడ పాపాన్ని వాడు అనిపిస్తవే తప్పదు. ఇప్పుడు మా బిడ్డల జోలికి వచ్చాడు, మా జోలికి వచ్చినా వాడికి తప్పదు. దేవుడు చూసుకుంటాడు. మేము దేవుడి కాడ మర్ర పెట్టుకుంటాం, ఏసయ్య దగ్గర మర్ర పెట్టుకుంటాం. మేము ఏ కుంచాములు లేచి మర్ర పెట్టుకుంటాం. అయ్యా, మనల్ని చేస్తున్నారు, మా బిడ్డలు ఇలా చేస్తున్నారు తండ్రి, మేమేం చేయలేం, మేము అండలేదు, మాకు దిక్కు లేదు తండ్రి, మీరే చూసుకోండి ఆయన అని చెప్పి దేవుడు కూడా చెప్పుకుంటాను. ఆయన ఆ దేవుడే చూసుకుంటాడు. వాడు ఎంత బాధ పెట్టాడో మా బిడ్డల్ని, మమ్మల్ని వాడు 3 వంతులు అనిపించాలి. తప్పదు. వాడు బిడ్డల తరం అనిపించాలి. మమ్మల్ని పెట్టినోడు ఎవడూ బాగుపడాల, ఆడదైనా మగడైనా ఎవడూ బాగుపడాల. మేము చూసాం, మా కళ్ళతో చూసాం కాబట్టి చెప్తున్నాను. చూడండి, ఇది గుంటూరు జిల్లా తాడేపల్లి. మహానాడు అంటే జగన్ సార్ ఇంటికి వెళ్ళాను. మహానాడు అంటే అది. మరి మేము ఎన్నో బాధలు పడ్డాము, ఎన్నో కష్టాలు పడ్డాము. ఇవన్నీ నేను చెప్తూనే ఉంటున్నాను, ప్రతిదీ నేను చేస్తూనే ఉంటున్నా వీడియో. ఏనంటే ఇది కుటుంబాల గురించి జరిగింది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఎందుకంటే మాకు దండా లేరని చెప్పి మమ్మల్ని ఆ రకంగా చేశారు. అక్కడ చాలా బాధలు పెట్టారు. వాళ్ళు పెట్టిన బాధలు అంత కాదు, కానీ మాకు నరకం చూపించారు వాళ్ళు. కానీ దేవుడి దేవాలు మేము బతికి బట్టలు కట్టాము. మరి ఆ దేవుడే మాకు మమ్మల్ని కాపాడింది. మా బిడ్డలను కానీ మమ్మల్ని కానీ ఆ దేవుడే కాపాడాడు. మరి ఇప్పటికి కూడా మేము వాళ్ళతో బాధపడుతూనే ఉంటున్నాము. మరి ఇంకంతా దేవుడి చెత్త, దేవుడి కృప. మరి మా మీద దుర్మార్గంగా అన్యాయంగా వస్తే మటుకి వాడు 2-3 వంతులు అనిపిస్తాలు తప్పదు. చూడండి, మా ఛానల్ చూడండి, మా వీడియోలు కూడా వినండి, మీరు చెప్పింది కూడా వినండి. జరిగి చెప్తానంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఎలా జరిగినాయి ఏంటి, వాళ్ళని మేము ఎలా పడ్డాం బాధలు. మరి ఇంత బాధలు పడుకోడు మేము, కానీ మాకు ఎక్కడ కూడా మాకు న్యాయం అనేది జరగట్లేదు. ఇది దేంట్లో కూడా న్యాయం జరగట్లేదు మాకు. దేంట్లో కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారుల ముందు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అధికారులు కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళతోటి వాళ్ళు ఇచ్చే డబ్బు తినేసి వాళ్ళతో చేతులు కలిపి అట్టా చేశారు. చూడండి, నా పేరు శాంతి.